హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్. మన సాహిత్యం ఛానల్. అప్పుడప్పుడు మన సాహిత్యం ఛానల్లో సినిమా గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కొన్ని సినిమాలు అటు సాహిత్యంగాను, ఇటు సామాజికంగాను, అటు ఆలోచన పరంగాను మంచి చిత్రాలుగా ఉంటాయి. ముఖ్యంగా 1990 ప్రాంతంలో అటు మాదాల రంగారావు కావచ్చు, అటు టి కృష్ణ కావచ్చు, ఇక రంగుల కళ నరసింహారావు కావచ్చు, వీరందరూ ఒక ప్రోగ్రెసివ్ థాట్స్ తో సినిమాలు తీసే రోజులవి. వాటి వల్ల మంచి జరిగిందా, చెడు జరిగిందా, వాటిని కూడా విమర్శించే లెఫ్ట్ ఓరియంటెడ్ ఆలోచన పరులు ఉన్నారా, అది పక్కన పెడితే నిజంగా ఆ రోజు వచ్చిన సినిమాల్లో కొన్ని యువకులని మేలుకొలిపే దశలో బాగా ఉండేటటివి. ఇప్పుడు యువతరానికి అప్పటి యువతరానికి చాలా తేడా ఉండేది. అప్పటి యువతరం ఒక ఆలోచన పరులుగా సమాజం గురించి కొంత చర్చించే తరంగా ఉండేవాళ్ళు. ఇప్పుడే ఆలోచన పరులు ఇప్పుడు యొక్క యువత యొక్క కెరీర్ పరుగులాటలో ఎలా ఉండారో మీ అందరికీ తెలిసిందే. కానీ అప్పటి యువతకు సంబంధించిన ఈ సినిమా గురించి దూగిపర్తి సుబ్రహ్మణ్యం గారు తన కథనంలో కొన్ని విశేషాలు చెప్పుకొచ్చారు. బహుశా ఆ విశేషాలు అటు సాహిత్యానికి, ఇటు సమాజానికి, అటు సినిమాకు సంబంధించి బాగా ఉంటాయనే ఉద్దేశంతో ఈ యొక్క వ్యక్తీకరణను, ఈ యొక్క విశ్లేషణను మన సాహిత్య ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతోంది. సో ఫ్రెండ్స్, ఈ కథనం కానీ మీకు నచ్చినట్లయితే మన సాహిత్య యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐఎమ్ విశ్వనాథ్. మన సాహిత్యం. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు అన్న మహాకవి శ్రీశ్రీనే కొంతమంది యువకులు ముందు యుగం దూతలో అని కూడా అన్నారు. చిత్రం ఏమిటంటే ఈ మాటల్ని ఆయన ఓ 80 ఏళ్ల క్రింద అన్నారు. ఈ నవభారతం సినిమా, ముఖ్యంగా నవభారత సినిమా గురించి అండి మనం మాట్లాడుతూ ఉండేది. అది ఎవరు తీశారు, ఏమి కథా కమిషన్, ఇప్పుడు మనం వెనక చెప్పుకునే విషయాల్లో ముందుకెళ్దాము. 1988లో వచ్చింది ఈ సినిమా. ఈ సినిమా వచ్చే రోజులకి యువత సమాజం గురించి బాగా ఆలోచించేవారు. బహుశా దర్శకులు కూడా కొందరు ఆ ఆలోచనల్ని అలా పంచుకోగలిగారు కాబట్టి ఇలాంటి సినిమాలు ఆ రోజుల్లో తీయగలిగారు. ఇప్పుడు ఇలాంటి సినిమాలు తీయాలంటే అసలు సాహసం చేసే దర్శకులు లేరు, అలాంటి వాటికి డబ్బు పెట్టే నిర్మాతలు లేరు. లేకపోతే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ గురించి ఎంత మంచి సినిమా తీయచ్చు. అసలు నేషనల్ గా భారతీయ జనతా పార్టీ కావచ్చు, అసలు కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, జాతీయకరణ నుంచి క్రమేణా ప్రైవేటీకరణకు మొగ్గు చూపే దశలో విశాఖ ఉక్కు యొక్క చరిత్రను చెప్పదలుచుకుంటే కొంత గొప్ప సినిమా తీయచ్చు. కానీ అలాంటి సాహసం చేసే దర్శకులు లేరు, అలాంటి నిర్మాతలు లేరు అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మనము నవభారత సినిమా కాడికి వద్దాం. బహుశా ఇలాంటి యువత 2000 దాకా, అంటే 20వ శతాబ్దం దాకా ఉన్నారు. అంటే ఆలోచన పరులు. ఇప్పుడు ఆలోచన పరులు లేరని కాదు, ఇప్పుడు ఆలోచన విధానం వేరుగా ఉంది. కెరీర్ పట్ల, అంటే డబ్బే ప్రపంచంగా బతికే లోకంలో నేను నా వ్యవహారం అన్నట్టుగా ఉండే యువత బాగా ఉంది. కాబట్టి ఇప్పుడు అటువంటి ఆలోచించే సినిమాల గురించి ఆలోచించే పరిస్థితి కూడా లేదు. కానీ 21వ శతాబ్ద యువత పూర్తిగా మారిపోయిందని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. నా ఇల్లే వైకుంఠం, నా బొందే కైలాసం యుగంలోకి బాగా జారిపోయారు ఇప్పటి యువత. 20వ శతాబ్దం వరకు యువత ముందు యుగం దూతలైతే ఈ శతాబ్దం యువత పుట్టుకతో వృద్ధులు అయిపోయారేమో అనిపిస్తుంది. బహుశా కొంతమందికి ఇది కోపం రావచ్చేమో, కానీ ఎందుకంటే నా సంపాదన, నా కెరీరు, నా కుటుంబం, నా స్వార్థం అనుకునేటప్పుడు ఇక పుట్టుకతో వృద్ధులు కాకుండా సమాజం గురించి ఆలోచిస్తారని ఎలా అనగలం? అయినా ఇంకోవైపు సమాజం ముందుకు వెళ్తూనే ఉంది కాబట్టి ఈ రోజు కాకపోతే రేపైనా యువకులు ఒక రకమైనటువంటి ఆలోచన పరులు అయ్యే అవకాశం కూడా మనకు కనిపిస్తోంది. అయినా ప్రస్తుత పరిస్థితుల్లో పుట్టుకతో వృద్ధులు అన్నట్టే ఉంది. 1973లో ఈ దూగిపర్తి సుబ్రహ్మణ్యం ఆయన వల్లపాడు పీజీ సెంటర్లో ఎంకామ్ చదివే రోజుల్లో జరిగిన ఓ సంఘటన పంచుకుంటున్నారు మనతో. ఇలా ఎంకామ్ విద్యార్థులకు కాలేజీ బస్సు ట్రిప్పు 3:15కు ఉండేదట. ఎంఏ వాళ్ళ ట్రిప్పు 4 గంటలకు ఉండేదట. ఒకళ్ళ బస్సులో మరొకరిని ఎక్కనివ్వరు. ఓ రోజు బస్సులో ఖాళీ ఉందని ఎంఏ స్టూడెంట్స్ ఎక్కారట. కండక్టర్ అభ్యంతరం పెట్టి నానా యాగి చేశాడట. నేను బస్సు దిగి బస్సుకు అడ్డంగా పడుకున్నా, తప్పక వాళ్ళను కూడా తీసుకుని వెళ్ళవలసి వచ్చేది ఆ కండక్టర్ కి అని అంటారు దూగిపర్తి సుబ్రహ్మణ్యం గారు. ఈ రోజుల్లో మొబైల్స్ లో రీల్స్ చూస్తూను చేస్తూను జీవితాలను గడిపేస్తున్నారు కదా యువత. యువ భారతం ఎలా అయిపోయిందేమి అని మనం నిరాశపడచ్చు, కానీ తప్పదు. మార్పును మనం అంగీకరించక తప్పదు. అది చెడో మంచి అనేది చరిత్ర చెప్తుంది, కాలం చెప్తుంది. కాబట్టి ప్రస్తుత యువత ఇలా ఉందని మనం బాధపడే ప్రయోజనం లేదు. మన శక్తి మేరకు మనము ఆలోచన పరులుగా చేయడానికి మనం ఏం చేయగలం అది చేయాలని అంటున్నారు దూగిపర్తి సుబ్రహ్మణ్యం గారు. ప్రకాశం జిల్లా ప్రజానాట్య మండలి వారు 1970లు 1980ల్లో తెలుగు సినిమా రంగానికి సామాజిక సినిమాలను అందించి ఎంతో సేవ చేశారు.
ముఖ్యంగా టీ కృష్ణ. ఈ టీ కృష్ణ ఎవరో మీకు తెలియకపోవచ్చు కానీ మన హీరో గోపీచంద్ గారు ఉన్నారు కదా, వాళ్ళ నాన్న సంగతిని గుర్తుపెట్టుకోండి. పోకూరి వారు ఈయన దాదాపు అభ్యుదయ సినిమాలు తీయడానికే తన యొక్క నిర్మాతగా వ్యవహరించారు, ఆలోచించారు, అంకితం అయ్యారు కూడా. 1989 జనవరిలో వచ్చిన ఈ నవభారతం సినిమా కూడా పోకూరి వారిదే. పోకూరి బాబురావు, పోకూరి వెంకటేశ్వరరావు ప్రభృతులు నిర్మించారు ఈ సినిమాను. ప్రజా నాట్య మండలి సారథులతో సాన్నిహిత్యం ఉన్న ముత్యాల సుబ్బయ్య ఈ సినిమాకు దర్శకుడు కూడా. ప్రజా నాట్య మండలిలో మరో ముఖ్యుడైన మరుదూరి రాజా ఈ సినిమాకు కథా మాటల్ని అద్భుతంగా వ్రాశారు. ఎంవిఎస్ అరునాథరావు సోదరుడే ఈ రాజా. అలాగే ప్రజా నాట్య మండలి సన్నిహితులు అయిన జాలాది, వంగపండు, అదృష్ట దీపకు పాటలు రాశారు. ఎర్రగానే ఉంటాయి ఈ పాటలన్నీ. పాడిన వారిలో మరో ముఖ్యుడు వందే మాతరం శ్రీనివాస్ కూడా ఉన్నారు. ఆయనతో పాటు బాలసుబ్రహ్మణ్యం, మనో, జానకమ్మ, శైలజ, లలిత, సాగరిలు ఈ పాటల్ని పాడారు. కథ ఏంటంటే నిరుద్యోగ యువకులైన రాజశేఖరు, నరేష్, శుభలేఖ సుధాకర్లను వాళ్ళ స్నేహితురాలు జీవిత తన జీవితాన్ని నాశనం చేసిన చీకటెపల్లె అనే గ్రామానికి ప్రభుత్వ ఉద్యోగులుగా పంపుతుంది. ఆ గ్రామంలో నరకాసుర పాలన చేస్తూ ఉంటాడు ప్రెసిడెంట్ నూతన ప్రసాద్. అప్పట్లో విలను అంటే ప్రెసిడెంట్ తప్ప మరొకరు ఉండేవారు కాదు. నిజానికి ప్రెసిడెంట్లు పల్లెటూర్లలో ఎంత నానా యాగి చేసేవారో అలాంటి సినిమాలు చూస్తే ఇప్పుడు మనం ఆశ్చర్యానికి గురవుతాం. అమాయక ప్రజలకు చదువు, వైద్యము, పంటలకు సరైన ధరలు ఇవ్వకుండా దోపిడీ చేస్తుంటారు అప్పటి పాలకులు. ఈ ముగ్గురు మిత్రులు గ్రామస్తులలో చైతన్యం నింపి మోతుబరులను పోలీసులకు అప్పజెపుతారు. న్యాయమూర్తి వీరి నిస్వార్థ సేవలను పరిగణలోకి తీసుకుని శిక్షగా మరో గ్రామాన్ని సంస్కరించమని సామాజిక శిక్షను విధిస్తారు. నలుగురు ఆ కొత్త గ్రామానికి తరలవుతో సినిమా ముగుస్తుంది. సినిమాలో మహాత్మా గాంధీ విలువైన గో బ్యాక్ టు విలేజెస్ ను న్యాయమూర్తి హైలైట్ చేస్తారు. సినిమాలో మహాత్మా గాంధీకి ఎంతో గౌరవాన్ని ఇవ్వబడింది. ముగ్గురు హీరోలకు రఘుపతి, రాఘవ, రాజారాం అని పేర్లు సింబాలిక్ గా పెట్టబడ్డాయి. వామపక్ష భావజాలం ప్రజానాట్య మండలి వారు గ్రామాలలో చదువు, వైద్యము, మూఢాచారాల నిర్మూలన వంటి అంశాలపై ఫోకస్ తో ఈ సినిమాను నిర్మించారు. ఈనాడు ఆ పరిస్థితులు లేకపోయినా ఇంకా దోపిడీ జరుగుతూనే ఉంది. కాకపోతే రూపాలు మారాయి అంతే తప్ప దోపిడీ అయితే మారలేదు, ఆగలేదు. గ్రామీణాభివృద్ధి మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ గ్రామాల మీద ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని వింటున్నాం. ఆయన ఒక యువ సైన్యాన్ని తయారు చేసి రాష్ట్రంలో ఉన్న మారుమూల గ్రామాలకు నిస్వార్థ వాలంటీర్లుగా పంపితే దేశానికి ఆదర్శం అవుతుంది. ఈ పోస్టు వీడియో కథనాన్ని చూసినటువంటి ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారికి వారి సన్నిహితులుగా ఉంటే వారికి చేరవేయమని దూకుపర్తి సుబ్రహ్మణ్యం గారు కోరుకుంటున్నారు. చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటలు చాలా బాగుంటాయి ఈ నవభారత సినిమాలో. గ్రామంలో పిల్లల్ని స్కూలుకు రప్పించే ప్రయత్నంలో పాడే పాట బాగుంటుంది. ఎర్ర గులాబీ తోటల్లో ఎదిగే నవ్వుల పాపాయి, చాచా నెహ్రూ బాటల్లో జాతికి వెలిగే బీరోయి అంటూ సాగుతుంది ఈ పాట. కట్టండి కట్టండి కాడి జోడెద్దు, జల్లు మందిరో సిగ్గు సిగ్గుటన్ సిగ్గేందిరో అంటూ సాగే పాటల చిత్రీకరణ చాలా బాగుంటుంది. ప్రధాన పాత్రలో ముగ్గురు హీరోలతో పాటు జీవిత, కల్పన, నూతన ప్రసాద్, నర్రా సుత్తివేలు, వాసుకి, చలపతిరావు, మహర్షి, రాఘవ, రాళ్లపల్లి, పిఎల్ నారాయణ, నిర్మలమ్మ, సంజీవి, కె విజయ, పిజే శర్మ, సాయి కుమారు మరెంతో మంది ఔత్సాహికులు నటించారు. ఒంగోలు, దేనుముకొండ, మల్లవరం, వేర్నిమిట్ట పరిసరాల్లో షూటింగ్ చేయబడింది ఈ నవభారత సినిమా. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆ రోజు కమిటెడ్ గా ఉన్నటువంటి నిర్మాత పోకూరి బాబురావు, కమిటెడ్ గా ఉన్న దర్శకుడు టీ కృష్ణ, ఇక అదే విధంగా రచయితలుగా మరుదూరి రాజా, ఇక వందే మాతరం శ్రీనివాసు, ఏ విధంగా ఎత్తుకున్న ప్రజా నాట్య మండలితో అనుబంధం ఉన్నటువంటి ఆ ఆలోచన పరులు సినిమా రంగంలోకి వచ్చి ఇలాంటి మంచి చిత్రాలు ఎన్నో ఆ రోజుల్లో తీశారు కాబట్టి అప్పటి యువతలో ఆలోచన కూడా అలా ఉంది కాబట్టి అవన్నీ ఆదరింపబడ్డాయి. మరి ఇప్పుడు ఇలాంటి సినిమా తీస్తే ఇప్పటి యువత అటువైపు కన్నెత్తి చూస్తారా అంటే మనకు అనుమానమే, కానీ ప్రయత్నం అయితే చేయాలి. మేకింగ్ స్టైల్లో ఒక పద్ధతిని మార్చుకొని ఇప్పటి జనరేషన్కి అర్థమయ్యేటట్టుగా, ఇప్పటి జనరేషన్ని ఆలోచింపజేసేట్టుగా ఇప్పటి సమస్యలు తీసుకుని ఆ ప్రోగ్రెసివ్ థాట్స్తో తీగలితే ఖచ్చితంగా యువత కూడా ఆదరిస్తారని మన సాహిత్యం యూట్యూబ్ ఛానల్ కోరుకుంటుంది. ఎందుకంటే కాలంతో పాటు యువత మారింది, యువతతో పాటు కాలం మారింది. కాలానికి, సమాజానికి, యువతకి ఎప్పుడూ లింక్ ఉంటుంది కాబట్టి ఆ మార్పును మనం అందిపుచ్చుకొని మనం మేకింగ్ స్టైల్ కానీ మార్చగలిగితే నిజంగా నవభారతాన్ని కూడా మరో రూపంలో తీయచ్చు. ఇప్పటి పరిస్థితులు బట్టి, ఇప్పటి సమాజ సిచ్యువేషన్ బట్టి మనం కానీ మేకింగ్ స్టైల్ మారిస్తే ఇప్పుడు కూడా ప్రజలు, యువత అలాంటి సినిమాలు చూసేదానికి అవకాశం ఉంది కాబట్టి చూస్తారని ఆశిస్తూ ఇలాంటి మంచి సినిమాలను, సందేశాత్మక సినిమాలను యూట్యూబ్లో ఉన్నాయి కాబట్టి వాటిని మీరు చూడండి, చూసి ఆలోచించండి. థ్యాంక్ యూ. ఐఎమ్ విశ్వనాథ్, మన సాహిత్యం.